అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, మే 2, 2024, గురువారం. తిథి నవమి, రాత్రి 1:52 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 1:49 వరకు, తదుపరి శతభిషం. యోగము శుక్లము, సాయంత్రం 5:19 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం తైతుల, మధ్యాహ్నం 2:59 వరకు, తదుపరి గరిజ. రాత్రి 1:52 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 1:57, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:51. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు, యమగండం ఉదయం 5:42 నుండి 7:18 వరకు, గుళిక కాలం ఉదయం 8:53 నుండి 10:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:48 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు, వర్జము ఉదయం 6:57 నుండి 8:27 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4 నుండి 5:31 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:04 నుండి 6:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:57 వరకు. మే 2, గురువారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 1:52 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్తతిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించం. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:32 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2:32 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2:32 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: సీత హనుమంతుడికి చూడమని ఆనవాలుగా ఇచ్చింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కిష్కింధకాండ రామాయణంలో ఎన్నవ కాండ? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 2007 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడింది. సినీ నిర్మాత, దర్శకులు పి. పుల్లయ్య గారి జయంతి. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు గారి జయంతి. సినీ దర్శకులు సత్యజిత్ రే గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 2 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. వృషభ రాశి, ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి, అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మకర రాశి, రాబడి ఉంటుంది. కుంభరాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మీన రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.